మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హలో శ్రవంతి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎగ్ ఫ్రై సూప్. ఎగ్ ఫ్రైడ్ సూపా? మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తాను. ఆయిల్, ఆనియన్స్, ఎగ్స్, కొత్తిమీర, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా. సో మరి ఎగ్ ఫ్రైడ్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాము. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. మరి దీనికోసం ముందుగా ఏమైనా రెడీ చేయాలా? ఏది అవసరం లేదు. అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే ఓకే, అంతే తప్ప ఇంకా మిగతా వెళ్ళి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మరి ప్యాన్ పెట్టాలా? ఫస్ట్ పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. దీనికి కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందా? కొంచెం ఎగ్ కదా, స్మెల్ అది ఉండకుండా. ఇది ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర అంతే, ఇవి రెండు వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంది. ఓకే, ఆనియన్స్. ఓకే, దీనికి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఓకే, సరే. ఎలా అయినా మొత్తానికి ఎగ్స్ క్వాంటిటీ ఒక 4 eggs. 4 eggsకి ఒక 1 cup ఆనియన్స్. ఇది తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎందులో అయినా త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, పసుపు వేయాలి, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కాసేపు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఇందులో బాగా ఫ్రై అయిపోవాలా? కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎగ్స్ బీట్ చేసి వేసుకుందాం. ఓకే, అల్లం. సూప్ అంటే ఇది కూడా గ్రేవీ టైప్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా వేగాక దాంతో పాటు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఎగ్ బీట్ చేసి వేసుకుందాం. కొంచెం ఫ్లేమ్ తక్కువ పెడితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇది వేసుకునే టైంలో తక్కువ పెట్టి వేయాలి. ఎగ్స్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు వేసిన తర్వాత కాసేపు కొంచెం ఆగాక అడుగు మాడుతూ ఉంటుంది కదా, కొంచెం ఇలా కదిలించుకుంటే. ఇలా ఎగ్ని ఇందులో వేసేసిన తర్వాత దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. ఓన్లీ అడుగున కొంచెం మాడుతుంటుంది కాబట్టి దాన్ని మాత్రమే లైట్గా కలుపుకోవాలి. తర్వాత ఇది ఈ ఎల్లో ఇదంతా కూడా కొంచెం లైట్గా బాయిల్ అవ్విన తర్వాత కలుపుతారు అందులో. ఇది థిక్గా గ్రేవీ లాగే ఉంది కదా, మరి సూప్ అంటే కొంచెం చింతపండు రసం వేస్తాం. సో ఇది ఇలా ఎంతసేపు ఉంచాలి? ఇది ఫ్రై కావాలి మొత్తం, ఎగ్ బాగా ఫ్రై కావాలి, లేకుంటే స్మెల్ వస్తుంది కదా. సో ఫ్రై అవ్వాలంట ఒక 1 minute వెయిట్ చేద్దాం. కారం వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేయాలి. ఇప్పటి వరకు కారంగా ఉండేది ఇందులో ఏం వేయలేదు కదా, కొంచెం పచ్చిమిర్చి వేసారు. పచ్చిమిర్చి అండ్ కొంచెం పేస్ట్ వేసారు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సాల్ట్ కూడా సాల్ట్ ఇప్పుడే వేసినట్లున్నారు కదా. స్టార్టింగ్ ఆనియన్స్ ఫ్రై కొంచెం అది ఫ్రై అవ్వడానికి వేసారు. ఇది 1 నిమిషం ఇది బాగా కారం కొంచెం ఫ్రై అయ్యాక దీనికి కారం మసాలా కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా ఎగ్, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే
స్మెల్ తక్కువ వస్తుంది. ఓకే. దీంట్లో ఇది చింతపండు గుజ్జు వేసేసుకుంటాం. ఓకే. సో ఈ ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉండి చింతపండు యాడ్ చేసేయచ్చు. అది కారం ఫ్రై అయ్యాక ఇప్పుడు తీసుకున్న 4 eggs క్వాంటిటీకి ఈ చింతపండు ఇంత తీసుకోవాలి కదా, ఒక చిన్న ముద్ద కొంచెం తీసుకో. ఇది బాయిల్ అయిపోతే మసాలా వేసేసి దించేయడం. ఓకే సరే. అయితే కొంచెం బాయిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes అలా పడుతుంది. 5 minutes. సో సూపర్ రెడీ అవ్వడానికి ఒక 5 minutes పడుతుందంట. ఆ తర్వాత జస్ట్ ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ ఒక 2 యాడ్ చేస్తే దించేసుకోవచ్చు. చూద్దాము ఒక 5 minutes తర్వాత ప్రాసెస్ చేసేసి దించేసుకుందాం. సో మరి 5 minutes అయిపోయింది కదా? అయిపోయింది. ఆయిల్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు కొంచెం మసాలా వేసేద్దాం. ఒక స్పూన్ గరం మసాలా. దీన్ని ఒకసారి ఇలా ఈ ఎగ్ ఏదైతే ఉందో మనం వేసినది దానికి మొత్తం ఇది పడుతుందా? సూప్ పడుతుందండి. పడుతుంది. పులుపు అనేది పట్టి ఒక టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసేయచ్చా లాస్ట్లో? స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే. సో మరి డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. ఫ్రైడ్ సూప్ రెడీ అండి. ఓకే. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ష్యూర్. సో వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అయితే లైట్గా పుల్లగా కొంచెం కారంగా ఇలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం అసలు ఇక్కడ రెడీ అయ్యింది ఎలా ఉన్నది అనేది టేస్ట్ చేసి చెప్తాను నేను ఇప్పుడు. చాలా బాగుంది. లైట్గా పుల్లగా ఇష్టపడే వాళ్ళు చింతపండు మాత్రం ఇందులో వేయడం మర్చిపోవద్దు. కంపల్సరీగా అదే దీనికి మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. అండ్ పులుసు కూడా అదే సూప్ ఏదైతే ఉందో దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ని రొటీన్గా తినే కంటే ఇలా కర్రీలాగా కొంచెం గ్రేవీలాగా ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. రుచి చూడులో స్పైసీ అండ్ టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.